నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేమా ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా మాది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 2019 నుంచి వస్తున్నాం. అంటే మీరు ఇక్కడ ప్రసాదానికి సంబంధించిన అన్న ప్రసాదానికి సంబంధించిన పనులు చేస్తున్నారు కదా, మీకు ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఇట్లా సేవ చేయడం? మాకు చాలా బ్రహ్మానందంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ సేవలోనే చాలా ఆనందం అంటే ఆనందం అని ఉంది. మేము 10 మందికి కొద్దిగా ఏమాత్రం సేవ చేస్తున్నాం కదా అని హెల్ప్ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం ఎక్కువ. ఇప్పుడు నార్మల్ గా గృహిణీలు అంటే వంటింటికే పరిమితం, ఇంట్లోనే ఉంటారు. సో మీరు ఇట్లా బయటకు వచ్చి ఇలా పనులు చేయడం, ధ్యానం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ధ్యానం వల్ల మాకు తెలిసింది. అంతకుముందు అజ్ఞానంలో బతికినాం. ఇల్లే స్వర్గం అనుకున్నాము, కుటుంబమే స్వర్గం అనుకున్నాం. కానీ అందరిలోనే పరమాత్మ ఉన్నాడు. అందరిలో సేవ చేస్తేనే మన సంసారంలో నిర్మాణం కొద్ది సంసారం బయట 50%, ఇంట్లోకి 50% చేస్తున్నాం. అలాగా భద్రేజీ గారి గురు దయ వల్ల నేర్చుకున్నాం. ధ్యానం వల్లే, ఇంకేం లేదు. అంతకుముందు 40 సంవత్సరాలు గర్భగుళ్ళు సేవలు చేసేదారు శివాలయం. అదే దేవుడు అనుకునేదాన్ని, అదే అనుకోండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది కాదు, ఇది అసలైన జీవితం అనిపిస్తుంది. పత్రిజీ గారు నార్మల్ గా నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు కదా, అంటే మందులు లేకుండా రోగాలు నయమైతే అని చెప్పారు ధ్యానం వల్ల. మీకేమన్నా తగ్గినాయా? నాకు సైన్స్ ప్రాబ్లం ఉండేది, ముక్కు పట్టిడు, గుంతుకు దూరం సైన్స్. తర్వాత బీపీ ఎక్కువ ఉండేది టెన్షన్ వల్ల, కొద్దిగా కుటుంబం సమస్యలు. ఎప్పుడు అంత ముందు రోజు 10 టాబ్లెట్ లాగా వేసుకునేది డైలీ. బీపీ ఒకటి దీనికి డైలీ ఉండాల. అలాంటిది మెడిటేషన్ ఎప్పుడు 3 గంటలు 4 గంటలు మొదలెట్టాను. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వదిలేశాను. నో మెడిసిన్ నో డాక్టర్ అలాగైంది.